కోరుతున్నాను. ఓకే జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. వాదిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం. జగిత్యాల జర్నలిస్టులు గత 15 రోజులుగా ఇళ్ల ప్రతి ఒక్కరు వచ్చి హామీ ఇవ్వడం, వెళ్లిపోవడం, తర్వాత మేము మర్చిపోవడం, వాళ్ళు మర్చిపోవడం, ఇదే విధంగా జరుగుతుంది. మందికి ఇవ్వలేని పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ భూములు ఉన్నాయి అని చెప్పేసి మేము వేడుకున్నాం. మమ్మల్ని ఎవరు కనికరించకపోవడంతో ఇక పోరుబాట పట్టాల్సిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యగానే మిగిలిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చి హామీ ఇవ్వడం, వెళ్లిపోవడం, తర్వాత మేము ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మీకు నెరవేర్చాలి అయ్యా, మాకు నివేశన స్థలాలు మంజూరు చేయండి, మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం, మేము ప్రజా సమస్యలను ఎత్తి చూపు ఆరోపేయడం తీర్చుకుందాం. ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మనం ఆందోళన బాట పట్టక తప్పది. ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాల్సిన బాధ్యత తీసుకుందాం. మనం పార్టీలుకొని మాకు న్యాయం చేయాలి, మీరైనా కనువిప్పు కలిగేలా చూడాలని చెప్పేసి ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం నుంచి జరగండి, కొంచెం జరగండి, మీరు జరగండి. ఓ భయ్య కొంచెం జరగన్నా. ఏడగలుగుతుంది. ఇవాళ జగిత్యాలలో ఇదే రకంగా నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ పట్టణంలో పాత్రికేయ సోదరుల ఇబ్బందులు, ప్రత్యేకంగా గృహాల కోసం డిమాండ్లు గత 7 సంవత్సరాల నుంచి, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి డిమాండ్ వినబడుతూనే ఉన్నది. ఇవాళ మీరు రోడెక్కి ఇవాళ ఇంత పెద్ద దీక్ష చేస్తున్నందుకు మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇదేమి కొత్త కాదు. ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఫ్లాట్ ఇవ్వటము కొత్త ఏం కాదు. హైదరాబాద్ సిటీ ప్రాంతంలో అనేక కాలనీలు ఉన్నాయి. జర్నలిస్ట్ కాలనీస్ పేరు ఇప్పటికీ అదే కాలనీ పేరు, జర్నలిస్ట్ కాలనీ పేరు మీదనే నడుస్తూ ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద ఇల్లు, కోటీశ్వరులు ఇల్లు కట్టేసుకున్నాడు. కాబట్టి దానికి తోడు మీరందరూ ఏదో అవుట్ ఆఫ్ ద పోయి కొత్తగా అడిగిందేం లేదు, వాళ్ళే ప్రామిస్ చేశారు. ఇక్కడ ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళే ప్రామిస్ చేశారు, వాళ్ళే అడ్డం పడుతున్నారు కూడా తెలిసిరా. కానీ పనికి మళ్ళీ రాజకీయాలు పనిచేయండి. పేరు ఎవడికి వస్తుంది, ఎవడికి రాదు, చరిత్రలో ఎవడు మిగిలిపోతాడు, ఎవడు మిగిలిపోడు, మంచోడు మిగిలిపోడు. మంచి పని చేస్తే మిగిలిపోతాడు, అడ్డం పడితే చరిత్రలో మిగిలిపోదు. నేను ఎంపీగా ఇప్పుడు నెక్స్ట్ నేను కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పోతా ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా మాట్లాడతాను. మా పార్టీ తరఫున ఎందుకంటే మేము కూడా మీ దగ్గరకు వచ్చి స్పీచ్ ఇచ్చిపోడు కాదు, మా పార్టీ తరఫున కమిట్మెంట్గా ఉండాలని కిషన్ రెడ్డి గారిని కూడా లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రికి రాయమంటాను. నేను పర్సనల్గా మాట్లాడతాను. వీ విల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ హ్యాపెన్స్. మీకు ఇళ్ల పట్టాలు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ వాగ్దానం ఉన్నది. ప్లస్ మీ ఇళ్ల పట్టాల కోసం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పని అయ్యి ఉన్నది. కొందరు పని చేస్తున్నారు, కొందరు అడ్డం పడుతున్నారు. అడ్డం పడేటోళ్ళని అడ్డం పడొద్దని కోరుతా ఉన్నా. చిన్నదాని పెద్దదాని అడ్డం పడకండి. ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఏం పెద్ద మీరు ఎకరాలు కూడా ఇచ్చేటివి కాదు. చిన్న చిన్న ప్లాట్లు ఇస్తారు ఒక్కొక్క వ్యక్తికి. ఎలిజిబుల్ ఉన్న జర్నలిస్టులకి ప్లాట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. దీనికి అనేక ప్రెసిడెంట్స్ కూడా ఉన్నాయి.
కాబట్టి నేను ఇక్కడ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఐ విల్ మేక్ షూర్ ఇట్ హ్యాపెన్స్. దయచేసి మీరు దీక్ష విరమించండి. ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడుతాను, ముఖ్యమంత్రికి రాస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. మా పార్టీ తరఫున కూడా ఇవాళ మేము అపోజిషన్ లో ఉన్నాం. ఇక్కడ రేపటి నాడు దేవుడి దేవాల ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగాల కాబట్టి పార్టీ తరఫున కూడా కమిట్మెంట్ ఇచ్చే విధంగా చేస్తాం. దయచేసి అందరూ మిత్రులకు కోరుతున్నది, దీక్ష దయచేసి విరమించండి. తప్పకుండా ఈ పని అయ్యేటట్టు మనం చేద్దాం. థ్యాంక్ యూ.